హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. ఈరోజు పెరుగుతో బెండకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. దీనికోసం నేను కొన్ని బెండకాయలను అయితే ఇలా కట్ చేసుకున్నానండి. 1 ఆనియన్ని ఇలా కట్ చేసుకున్నాను. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. అయితే ఇలాగా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. దీంట్లోకి ఆయిల్ వేసుకోండి. కదండి, ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయింది కదండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయల ముక్కల్ని వేసుకోండి. వీటిని ఆయిల్లో కాస్త ఫ్రై అవనివ్వండి. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్రై అవనివ్వాలండి. ఇందులోకి 1/4 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. నేను కూడా 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం బెండకాయలు కలుపుతుంది. బెండకాయలు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. కాస్త మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ బెండకాయ ముక్కలను అయితే అలా కలుపుకుంటూ ఉండండి. ఈ లోపల నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చేద్దాం మనం. ఇలా కలుపుకుంటూ ఉండండి. లోపల నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నానండి. నేనైతే 2 కప్స్ వరకు పెరుగు యాడ్ చేస్తున్నానండి ఇందులోకి. నెక్స్ట్ 1 స్పూను కారం యాడ్ చేస్తున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇంకా 1/4 స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. గరం మసాలా కూడా 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం మసాలా మొత్తం పెరుగుకి పట్టేటట్టు కలుపుకోండి బాగా. చూసారు కదండి, ఈ విధంగా అయితే నేను శుభ్రంగా కలిపించుకొని ఇలా సైడ్ పెట్టించుకుందామండి. ఇలా కలిపించుకొని దీని మీద మూత పెట్టి ఒక సైడ్ పెట్టించుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే బెండకాయ ముక్కలు చూద్దామండి. బెండకాయ ముక్కలు కూడా కాస్త ఫ్రై అయిపోయాయి కదండి. చూడండి, ఇలాగా ఫ్రై అయిపోయి కదా లైట్గా ఆయిల్లో. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్లేట్లోకి వేసుకుంది. చూసారు కదండి, ఇలా మెత్తపడిపోయాయి కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా దీంతో చేస్తే మనకు ఆయిల్ అనేది రాకుండా ఉంటుందండి. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి బెండకాయ ముక్కల్ని. చూసారు కదండి, నేనైతే ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇలాగ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇందులోకి అయితే ఇంకా నేను ఆయిల్ వేయట్లేదండి, ఎందుకంటే బెండకాయలు తీస్తాం కదండి, అందులో ఆయిల్ ఆల్రెడీ ఉంది ఈ ప్యాన్లో. సో నేను ఆయిల్ అయితే తీయట్లేదు. ఇప్పుడు ఇందులోకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్, ఇందులో కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ వేస్తానండి. 1 ఆనియన్, కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్ కూడా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి కదండి. ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా 1 మినిట్ పాటు వరకు కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఇందాక పెరుగు కలుపుకొని పెట్టుకున్నాం కదండి, ఆ పెరుగు మొత్తాన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోండి. ఇప్పుడు
ఇప్పుడు మొత్తం పెరుగు అంతా ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేసుకోండి. బెండకాయ ముక్కలు యాడ్ చేశాక దీని మీద మూత పెట్టుకొని కాస్త కర్రీ అన్నది దగ్గర పడేంత వరకు ఉంచండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగ ఉంచండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూశారు కదండి, కర్రీ అయితే ఈ విధంగా దగ్గర పడింది. చూశారు కదండి, చెక్క పడింది కదా, కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. దీన్ని మనం రోటీస్లోకి తింటే బాగుంటుందండి. రోటీస్ రైస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా కూడా మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోండి. కొత్తిమీర కాస్త ఎక్కువ వేసుకున్నా టేస్ట్ బాగుంటుందండి. నాకైతే తక్కువే ఉంది, అందుకే తక్కువే వేసాను నేను. చూసారు కదండి, కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.